హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. చాలా టేస్ట్‌గా ఉంటది. కమ్మగా ఉంటది తింటుంటే. వండేటప్పుడు కూడా కమ్మటి వాసన వస్తది. దీనికి 1 ½ గ్లాస్ బియ్యం తీసుకోవాలి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు వాటర్‌తో బాగా వాష్ చేసుకొని, ఒక పావు గ్లాస్ వాటర్ వేసి సోక్ చేసుకోవాలండి. అంటే నానబెట్టి ఉంచుకోవాలి. ఈలోపు ఒక 2 స్పూన్లు కుక్కర్‌లో నెయ్యి వేసుకోవాలండి. ఆయిల్ లేకుండా అని చెప్పాను కదా! ఒక 4 జీడిపప్పు పలుకులు, ఒక 10 చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ, కొద్దిగా క్యారెట్ తురుము, కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం, లేకపోయినా పర్వాలేదు. బంగాళదుంపలండి, ఒక పెద్ద బంగాళదుంప, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఎలా మగ్గాలంటే, మనం ఒక కొద్దిగా ఇలాగ కట్ చేసాం అనుకోండి, స్మూత్గా కట్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారా? ఇలా స్మూత్గా కట్ అయిపోవాలన్నమాట. దీంట్లో ఒక పావు స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అంటే ఆ నెయ్యి అంతా దీనికి కూడా పట్టాలన్నమాట. చక్కగా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేస్తే ఒక్క 2 నిమిషాలు ఉంచితే మగ్గిపోతుంది. అంతేనండి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను 3 కప్పులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తానండి, కొబ్బరి పాలు ఎలా తీయాలనేసి. ఒక పావు గ్లాసు వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది మీ టేస్ట్కి అనుగుణంగా మీరు వేసుకోవచ్చు. ఇలా బబుల్స్ వచ్చిన టైంలో మనం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇంకొక పావు స్పూన్ పడింది. ఇప్పుడు బబుల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకోవాలండి. లిడ్డు గ్యాస్కెట్ కూడా ఉండాలి. కాకపోతే విజిల్ వచ్చేలాగా కాకుండా సైడ్కి, ఇలా సైడ్కి పెట్టుకోవాలండి. లాక్ అవ్వకూడదు. పెద్ద పొయ్యి మీద పెట్టకూడదు. చిన్న స్టవ్ ఉంటుంది కదండి, ఆ చిన్న స్టవ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. నాకు స్టవ్ ఆరిపోయింది, చూడలేదు నేను, తర్వాత మళ్ళీ వెలిగించాను. ఇలా సిమ్లో పెట్టుకోవాలండి. చక్కగా పెట్టుకొని ఒక 10 నిమిషాలకి ఇలా మగ్గిపోద్ది. కింద చెమ్మ కొద్దిగా ఉంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఫస్ట్ కొత్తిమీర వేసి కలిపేసుకొని, మనం చపాతీ చేసుకుని అట్ల పెనం ఉంటుంది కదా, దాన్ని కింద పెట్టుకోవాలి. ఎందుకంటే కింద అడుగంటకుండా, ఇదిగోండి ఇలాంటి అట్ల పెనం ఉంటుంది కదా, కింద పెట్టేసుకోవాలి. కుక్కర్ కింద పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేస్తే ఒక్క 5 మినిట్స్ ఉంచామంటే చక్కగా మగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. కింద చూసారా, అస్సలు అడగంటలేదు. మామూలుగా కుక్కర్ 3 విజిల్స్ వేయించాం అనుకోండి, కిందంతా మాడిపోద్ది అనమాట. అందుకు బిర్యానీ చేసుకున్న, కొబ్బరి అన్నం చేసుకున్న అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి, టేస్ట్ చేయండి. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.